పర్యావరణానికి జలచరాలకు ముప్పుగా మారుతున్న గుర్రపు డెక్క మొక్కల బెడదను నివారించడంతో పాటు వాటిని ఉపయోగకరమైన వస్తువులుగా మార్చి గ్రామీణ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి వరకు డిఆర్డీఏ, మెప్మా మరియు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నీటి గుర్రపు డెక్క నివారణ, డ్వాక్రా, మెప్మా మహిళలకు ఉపాధి కల్పన, గుర్రపు డెక్క ప్రాసెసింగ్, ఎండబెట్టే విధానాలు మరియు శిక్షణ ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తుని పర్యటన సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు నీటి వనరుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి ఎండబెట్టి ప్రాసెసింగ్ చేసే విధంగా స్వయం సహాయక సంఘాలు మహిళలను ప్రోత్సహించాలని ఆదేశించారని, అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మెప్మా పరిధిలో పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల నుండి 70 మంది మహిళలకు, డిఆర్డీఏ పరిధిలో కాజులూరు, కరప, కొత్తపల్లి, పెదపూడి మండలాల నుండి 80 మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 4 బ్యాచ్లుగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు. నీటిలోని ఆక్సిజన్ ను హరించి జలచరాల నాశనానికి కారణమయ్యే ఈ కలుపు మొక్కలను తొలగించి ప్రాసెసింగ్ చేయడం విధానాలపై శిక్షణ పూర్తి చేసి మహిళలను పూర్తి స్థాయిలో ఉత్పత్తుల తయారీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, మెప్మా పీడీ శైలజ, ఏపీడీఎం ఎం జిలాని తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వాళ్ళని చేసుకోవాలి, లేకపోతే అలా ఇది ఉండదు, ఎఫెక్టివ్ ఉండదు. సో ప్లీజ్ ప్లాన్ ద ట్రైనింగ్ ఫ్రమ్ July 5th. August 5th is the cut-off date by which training should start. ఒకవైపు ట్రైనింగ్ జరుగుతూ ఉండగా ఇంకోవైపు వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, మరి ఇట్ మే బి some drying equipment, or it may be some mending equipment, or some needles or small little tools which they need for making bags, hats, ఏం కావాలో ఆ ప్రోడక్ట్స్ కావాల్సిన ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇండెంట్ కూడా మనము పెట్టుకోవాలి. ఒకసారి వర్కౌట్ చేయండి. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్స్ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళే స్వయంగా తయారు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేయాలి. సో దట్ ఈస్ one part. Then next thing is with respect to collection. So ఈ గుర్రపు డెక్కలు ఏ విధంగా వాళ్ళు కలెక్ట్ చేస్తారు, ఆ కలెక్ట్ చేసే విధానం, who will collect, who will transport. ఇప్పుడు వాటిని మనము ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ ఎండబెట్టి తర్వాత వాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎండబెట్టడానికి తగు స్థలం మనకి అందుబాటులో ఉండాలి. సో how much quantity each group will be processing. ఉదాహరణకి పెద్దపూడిలో నేను 2 గ్రూప్ చేస్తున్నాను. 2 గ్రూప్ ఎక్కడెక్కడ వారు చేసుకుంటారు. ఆ 2 గ్రూప్ వాళ్ళు ఊర్లోనే వచ్చిన ఈ గుర్రపు డెక్కల్ని ఎక్కడ పెట్టి ఆరబెడతారు, ఆ మ్యాపింగ్ అనేది జరిగాలి. సో ఎక్కడైతే మనము ఈ ప్రాసెసింగ్ సెంటర్ ప్లాన్ చేస్తున్నామో ఆ మేజర్గా 4 మున్సిపాలిటీ, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట్, గొల్లపురం, ఈ 4